కానీ మాకు ఏం చేస్తుంటావు నువ్వు? నింపు కాగాలు అవి మా అమ్మాయి అబ్బాయి జాగా లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అసలు ఉండతాను పనుకోతాను జాగా లేదు, పని చేయాలా కిరాయికి. రేషన్ కార్డు ఉంది మీకు, అంతే. కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, కరెంట్ బిల్లు లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఇల్లు కూడా లేదు. మా ఊర్లో రాపిచ్చినా కూడా మీకు ఏమి రావు, మీకు లోకల్ ఇల్లు జాగా ఇట్లా ఉన్న వాళ్ళకే వస్తే మీకు రావు. ఒకవేళ మేము దగ్గరికి పోయి అడిగినా మాకు లంచం అడుగుతున్నారు. అయితే లంచం అడిగితే మా దగ్గర అన్ని గణం లేదు, మాకు నాన్న కూడా లేదు సార్. మా అమ్మ ఒకతే మాకు పోషిస్తుంది, మేము కాగితాలు డబ్బాలు ఆడుకుంటూ బతుకుతున్నాము అని చెప్తే కూడా మమ్మల్ని గేట్ పట్టి గెంటేసారు సార్. మా ఊర్లో గేట్ పట్టి గెంటేసేస్తే మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ కాగితాలు డబ్బాలు అవి ఏరుకుంటూ బతుకుతున్నాము. అయితే ఇక్కడ ఇట్లా రాస్తున్నారని తెలిసి ఇక్కడ వచ్చి రాస్తే కిరాయికున్న వాళ్ళకు ఏమి రావు, లోకలు భూమి జాగ్రత్త ఉన్న వాళ్ళకి వస్తాయని చెప్పారు. వస్తాయని చెప్తే మళ్ళా ఫస్ట్ చెప్పారు వస్తాయని, వచ్చి రాపిస్తే ఇప్పుడేమో ఇట్లా అంటున్నారు. మాకు ఏడైనా ఇల్లు ఇస్తలేరు, రాలే మాకు ఏమి కూడా పెట్టాము అప్లికేషన్. మేము బతకడానికి ప్రతి ఊరికి పోయినప్పుడల్లా పెట్టాము, కానీ మాకు ఏది కూడా ఇప్పటిదాకా రాలేదు. అడగడానికి వెళ్తానేమో లంచం అడుగుతున్నారు. మా దగ్గర అన్ని గణం డబ్బులు లేవు సార్ అంటే కూడా లేకుంటే రావన్నారు. నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరిగింది, ఇక్కడ దెబ్బ తగిలింది. పింఛన్ కోసం అని వెళ్తే మీరు సరిగ్గా ఉన్నావు కదా, మళ్ళీ నీకేమైంది, నీకెందుకు వస్తుంది అన్నారు. మిషన్ కొడితే మాకు ఫాదర్ లేరు, ఇట్లా మేము కాగితాలు వేరుకుంటా బతుకుతున్నాం అన్న కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోపోయేసరికి ఏం కూడా రావన్నారు. ఓన్లీ ఇస్తామని జాగాల గురించి కాదు, ఓన్లీ బియ్యం కార్డు గురించి అని అంటున్నారు. జాగాల గురించి మాకేనా ఇస్తారేమో, ఏదైనా సరే జాగ ఇచ్చినా సరే, డబుల్ బెడ్రూమ్ లేకుండా ఇంత జాగ ఇచ్చినా గుడి చేసుకొని ఉంటాం. మా తల్లి పిల్లలం సార్, మాకు ఓలేరు. మా ఆయన ఉండు, ఆమె ఇంకొక దాన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. చిన్న గుండె నేను పెంచుకుంటాను. నేను ఇండ్లలో బాసలు దొమ్మడానికి వెళ్తా సార్. మా తమ్ముడేమో కాగితాలు డబ్బలు ఏడుతాడు, మా మమ్మీ ఏమో కూలి పనికి వెళ్తాడు. అట్లా ఎవడో ఏదో ఇస్తాడని మనం ఆశపడకూడదు. బట్ మన కష్టం మనం పడుతున్నాం. బట్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సింది మాత్రం కంపల్సరీ రావాల్సిందే. మన హక్కు అడుగుతాం, డెఫినెట్లీ అడుగుతాం. సరే మీరైతే అప్లికేషన్ మీరైతే ఇక్కడ ఏమన్నారు, అక్కడ తీసుకుంటలేరు, అందుకోసమే మేము ఇవ్వలేము సార్. తీసుకుంటలేమని ఇవ్వలేము మేము. ఓకే, రేషన్ కార్డు ఒకటే ఉంది అంతే. రేషన్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఇది, రేషన్ కార్డు నెంబర్ ఇది. ఓకే సరే, ఏడకమ్మా నువ్వు ఏడకు, మనం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అడుగుదాం, నేను కూడా ఆఫీసర్ అడుగుతాను. మీ ఆధార్ కార్డు అక్కడ ఇట్లనే ఇబ్బంది పెట్టేసి రాపిచ్చినాం, గానీ అవి ఎప్పుడు వస్తాయో అని తెలియదు. ఎన్నో రాసినాం, చెత్తబుత్తిలో ఆడేసిరు. ఇక లాస్ట్ బతిలాడక పింఛన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంతే కదా, ఒకటి అయితే మనకు కావాలంటే ఇంట్లో పని చేసి మా మామగారు గ్రామ పంచాయతీలో కార్యవర్గ పని చేసి చనిపోయారు. చనిపోయినాక ఇల్లు అమ్మేసుకున్నారు కొడుకులు, అందరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని కోడలు ఉన్నాను ఇక్కడ. తిరిగి నా చెప్పులే అలసిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు పేపర్స్ అన్ని తీసుకెళ్తున్నారు, మూల పడేస్తున్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టారు ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడినా. నా పరిస్థితి అందరికి వాళ్ళకి తెలుసు. నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మా అమ్మగారు చనిపోయారు. అలాంటి తాగుబోతుల్ని పనికెక్కించుకున్నారు. కనీసం ఊడ్చే డ్యూటీ ఇవ్వమంటే కూడా నాకు ఇవ్వలేరు. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలు పెట్టుకున్నా. మమ్మీ డాడీ ఎవరు లేరు. నాది రీసెంట్ గా లవ్ మ్యారేజ్. ఎవరు లేరు నా వెనక సపోర్టింగ్ కూడా ఎవరు లేరు. మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఎవరిని అడగాలన్నా కూడా ఏం లేదు. పటేళ్ళు కూడా కాళ్ళు మొత్తం పటేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిమంటే కూడా ఇప్పివ్వలేడు. జాగా లేదు, జాగా కూడా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. ఉన్నది రేషన్ కార్డు ఇక్కడ దిగండి, తెల్ల రేషన్ కార్డు ఉన్నది. ఇది కేసీఆర్ ఇచ్చింది. ఇదేమో మనకి కిరణ్ రాజు ఆస్వార్ ఇచ్చింది వైట్ కార్డు. ఇగో ఆధార్ కార్డులు పిల్లలు
మేము ముగ్గురమే ఉంటున్నాం. మాకు నేను ఒక్కదాన్ని కష్టం చేయాలి, పిల్లల్ని నడుపుకోవాలి. నేను ఇళ్ళల్లో పని చేసుకొని బతికేదాన్ని. నేను కనీసం ఊడ్చుకునే గవర్నమెంట్ జాబ్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేరు. కనీసం డబుల్ బెడ్రూమ్ అన్ని ఇల్లు ఇప్పించుకుంటే అట్లా ఇప్పిస్తలేరు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మూలకి పడేస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా పెడితే మూలకే చేస్తారు. ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ నాకు కావాలి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ తప్ప ఇద్దరు కొడుకులు నాకు. పెద్ద బాబు MLT కాలేజీ ఇప్పుడు ఫీజులు కట్టి చదివిస్తున్నాను. సరిపోతా నాకు కిరాయిలు కట్టుకుంటా. నేను ఇళ్ళల్లో పని చేస్తున్నదాన్ని. నేను అతనేమో పట్టించుకోడు. కనీసం 1 రూపాయల పెన్షన్ రాబట్టి అది కూడా లేదని స్కామ్ కొట్టేశారు. స్కీమ్ గురించి దాని గురించి మండల ఆఫీస్ అది కూడా కొట్టేపిచ్చేసారు. అది కూడా లేదు, అసలు ఏది లేదు, ఏది లేదు. నేను ఆల్రెడీ పటేల్ తో కూడా మాట్లాడి ఇప్పుడు కూడా రాజ్ కుమార్ కి చెప్పిన పెట్టించి దగ్గరుండి నువ్వు అని. ముఖ్యంగా చూసుకుంటే అండి ఇక్కడ మహిళ అక్క ఘోరంగా ఏడుస్తున్నారు. కనీసం వాళ్ళకి రేషన్ కార్డు ఉండి కూడా మినిమం కనీసం వాళ్ళకి ఆమె భర్త వదిలేస్తే కూడా పిల్లల్ని వేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, కనీసం వాళ్ళకి ఆ వితంతు పెన్షన్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ యొక్క రోదనలు, వాళ్ళు కాగితాలు ఏరుకుని చెత్త ఏరుకుని బతుకు వాళ్ళకి ఒక చిన్న గూడు కోసం కష్టపడుతున్నారు. మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎవరికి ఇస్తుంది, ఏ రకంగా ఇస్తుంది, ఎంతమందికి ఇస్తుంది అనేది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క ఏ వ్యక్తిని కదిలించినా వాళ్ళ యొక్క కన్నీటి గాథలు చూస్తుంటే నిజంగా కరుక్కుపోతుందండి. నిజంగా మరి 6 గ్యారెంటీల పేరుతోటి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి నిజంగా ఎవరికి న్యాయం చేస్తుంది? కేవలం వీళ్ళు పెట్టినటువంటి గ్రామ సభ కార్యక్రమంలోనే ఇంతమంది తల్లులు వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క కష్టాలని చెప్పుకుంటా ఉంటే యాజ్ ఎ రిపోర్టర్ గా, యాజ్ ఎ జర్నలిస్ట్